హలో క్రికెట్ ఫ్యాన్స్, చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే విక్టరీ కొట్టింది. 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను వాళ్ల సొంత గడ్డపైనే చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్కే టీం పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే పోరాడి 60 బంతుల్లో 74 పరుగులు చేసి టీంను ఆదుకున్నాడు. ఇదే మ్యాచ్లో సంజూ శాంసన్ ఐపీఎల్లో తన 5000 పరుగుల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించాడు. గుజరాత్ బౌలర్ రబాడా 3 వికెట్లతో చెన్నై నడ్డి విరిచాడు. 159 పరుగుల టార్గెట్ చేజింగ్లో ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడి కేవలం 46 బంతుల్లో 87 పరుగులు, 4 ఫోర్లు, 7 సిక్సర్లు చేసి మ్యాచ్ను ఏకపక్షం చేసేశాడు. చివర్లో జోస్ బట్లర్ సిక్సర్తో ఫినిష్ చేయడంతో గుజరాత్ మరో 20 బంతులు మిగిలి ఉండగానే గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెపాక్ స్టేడియం సైలెంట్ అయిపోయింది. గుజరాత్ గర్జించింది. మరి ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏది? రుతురాజ్ పోరాటమా లేక సాయి సుదర్శన్ హెట్టింగా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం క్రికెట్ 6G తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.